అందుకనే చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం మనుషుడే, ఆయన దేవుడు కాడు, కేవలం మనుషుడే. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఉన్నాడు, అంతకు ముందు ఆయన లేరు అంటారు చాలా మంది. కానీ మనం క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే క్రొత్త నిబంధనలోనే కదా ఆయన ఉన్నారు, క్రొత్త నిబంధనలోనే కదా, అక్కడి నుండే కదా ఆయన జీవితం, అంటే ఇంతకు ముందు ఆయన ఉన్నా సరే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది, ఆయన ప్రత్యక్షపరచబడింది కేవలం క్రొత్త నిబంధనలోనే కదా. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 27 పుస్తకాల్లోనే కదా ఆయన గురించి మనకి ఆయన ఆయన గురించి సమాచారం మనకి లభిస్తుంది. అంతకు ముందు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో మరి ఏ పుస్తకంలో కూడా ఆయన గురించి సమాచారం లభించదు కదా అని కొద్దిగా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే క్రైస్తవులు కూడా అదే అర్థం చేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు మీరు కూడా ఏమనుకుంటున్నారు, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు మీరు? ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు మీరు? చెప్పండి మనం మళ్ళీ ఎక్కడ ఉన్నారు? చాలా మందికి అంటే ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో మాత్రమే ఉన్నారు. లేఖనాలను మనం పరిశోధించినట్లయితే, మరి లేఖనాలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తుకు పూర్వం కూడా ఆయన ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు అంటే పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఉన్నారు అని బైబిల్ మనకు చెబుతుంది. పాత నిబంధన అంటే క్రీస్తుకు పూర్వం. ఇప్పుడు నాకు పూర్వము నేను ఉంటానా నాకు పూర్వం? నేను లేకముందు నేను ఉంటానా? నేను ఉండను. మీకు పూర్వం మీరు ఉంటారా? మీరు ఉన్నారు. కానీ క్రీస్తుకు పూర్వము క్రీస్తు ఉన్నారు. ఆయన క్రీస్తుకు పూర్వమే క్రీస్తు ఉన్నారు. ఎక్కడంటే మాకు లేరు అని చాలా అనేక మంది లేరు అనుకున్న గ్రంథాల్లో ఆయన ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు. అది మనం అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకున్నప్పుడే లేఖనాలు మనకు అర్థమవుతాయి. లేఖనాల్లో ఉన్న విశిష్టత, లేఖనాల్లో ఉన్న ఔన్నత్యం, యేసుక్రీస్తు పట్ల ఉన్న గౌరవం మనకి పెరుగుతుంది. ఒకసారి ఒక వాక్యం తీసి చదవండి. మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని తీసుకొని మనం అక్కడి నుండి మరి దేవుని గురించిన వాక్యాలు, లేఖనాలను మనం కొద్దిసేపు పరిశీలన చేద్దాం. మీకా రాసిన గ్రంథము, మీకా ప్రవక్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరి గురించి మీకా గారు ఎవరి గురించి ప్రవచిస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తున్నారు. కన్ఫర్మా? యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సెకండ్ పోర్షన్ లో చదవండి ఒకసారి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎప్పుడట? పురాతన కాలం మొదలుకొని. అంటే పురాతన కాలం అంటే పూర్వీకుల కాలం, ఆది కాలం అన్నమాట. అంటే అబ్రహాము అంతకు ముందున్న కాలము, ఇదంతా కూడా దాన్ని ఏమంటారంటే అబ్రహాము, యాకోబు, మోషే, ఇలాంటి ఈ కాలము, వాళ్ళకు ముందున్న కాలము, ఈ కాలం అంతా ఏమంటారు? పురాతన కాలము, పూర్వీకుల కాలము. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరు పురాతన కాలము నుండి ప్రత్యక్షమవుతున్నారు? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించే కదా. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ ప్రవచనము ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించే. అంటే ఈ పోర్షన్ అంతా కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షం అవడం కాదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవునిగా, మనుష్య కుమారునిగా మరియమ్మ గర్భం ద్వారా ఈ భూమి మీదకి ప్రత్యక్షమయ్యారు అని అనుకుంటే అది చాలా తప్పు. ఆయన ఎప్పటి నుండి ప్రత్యక్షం అవుతున్నారంట? పురాతన కాలం నుండి. పురాతన కాలం అంటే ఎప్పటి నుండో, పూర్వీకుల కాలం నుండి, ఆదాము కాలం నుండి, అబ్రహాము కాలం నుండి, ఇస్సాకు కాలం నుండి, యాకోబు కాలం నుండి, మోషే కాలం నుండి, ఇంకా పూర్వీకుల పురాతన కాలం అంటే ఆ క్రీస్తు పూర్వము అంటే ఈయన
ఇక్కడ మన సందర్భాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి ఇంకా రాలేదు. ఈ ప్రవచించే సమయానికి ఆయన ఇంకా మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి ప్రత్యక్షము కాలేదు, ప్రత్యక్షపరచబడలేదు. ఇంకా 700 సంవత్సరాల కాలం ఉంది. మీకా గారు ప్రవచించే సమయానికి ఇంకా దాదాపుగా 700 సంవత్సరాల కాలం ఉంది ఆయన ప్రత్యక్షపరచబడడానికి. కానీ ఇక్కడ మన సందర్భాన్ని గమనించినట్లయితే ఆయన ఏమంటారంటే ఇంకా పూర్వీకుల కాలం నుండి కూడా ఆయన ప్రత్యక్షం అవుతున్నారంట యేసుక్రీస్తు ప్రభు. అంత ఆశ్చర్యకారం చూడండి. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు, అంటే ఇది ఎప్పటి వరకు? ఇది శాశ్వత కాలం అంటే ఆయన ఎప్పుడు నిరంతరము ప్రత్యక్షపరచబడుతున్నాడు. అంటే పురాతన కాలము నుండి శాశ్వత కాలము, అంటే ఈ కాలముల మధ్యలో అంతా కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు, పురాతన కాలం నుండి ఒక ఎండింగ్ పాయింట్ లేదు, శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షపరచబడుతున్నట్లుగా. అంటే మనకు ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ఆయన జీవితము, ఆయన వృత్తాంతము క్రొత్త నిబంధన మాత్రమే కాదు అని మనకు అర్థమవుతుంది. మనకు లభించిన దీన్ని బట్టి పురాతన కాలం అంటే ఏంటంటే ఈ బైబిల్ ప్రకారం పురాతన కాలం అంటే పాత నిబంధన గ్రంథం, పూర్వీకుల కాలం. పాత నిబంధనలో ఆయన ఉన్నారు అని మనకి విషయము తేటతలము. మరి ఎక్కడున్నారు పాత నిబంధనలో? పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎవరుంటారు అంటే తండ్రి అయిన దేవుడు మనకి ఎక్కువ కనిపిస్తుంటారు, అవునా కదా? తండ్రి అయిన దేవుడు యెహోవా పేరట ఆయన మనకు కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు మన అందరికీ సమస్త శరీర ఆత్మలకు తండ్రిమైన దేవా అంటాడు మోషే. సమస్త శరీర ఆత్మలకు, సకల జీవరాశులకు తండ్రిమైన దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, భయంకరుడు యెహోవా అని ఆయన మనకు పరిచయం అవుతాడు. పాత నిబంధనలో అయితే ఇశ్రాయేలులకు దేవుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలుని దేవుడి పిల్లలుగా ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక జనాంగానికి ఎన్నుకొని ఒక జనాంగాన్ని ప్రేమిస్తూ ఆ జనాంగం ద్వారా మరి ఆయన మనకు పరిచయం అయ్యాడు. మరి ఇక్కడ ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ప్రత్యక్షమయ్యారంటే పిల్లరా చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము యెహోవా అని కలిపేకండి అమ్మా, చదివేటప్పుడు యెహోవా అంటున్నాడు ఈ మాట. యెహోవా ఎన్నాళ్ళ వరకు అంటే యెహోవాను మనమేది అడిగినట్టు ఉండదు, అలా కదా. యెహోవా వ్యాపించి యెహోవా చెప్తున్నారు ఏమని? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఇందురు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదరని మోషేతో చెప్పగా. ఎవరు చెప్పారు? యెహోవా చెప్తున్నారు. ఎన్నాళ్ళ వరకు వీళ్ళ ఈ ప్రజలు నన్ను నమ్మరు, ఎన్నాళ్ళ వరకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాను నేను వీరి పట్ల, ఎంతో ప్రేమ చూపించాను, వీరి ఐగుప్తు నుండి నడిపించుకొచ్చాను ఇక్కడి వరకు, కానీ ఎన్నాళ్ళ వరకు వీరు నన్ను నమ్మరు, అందువల్ల వీళ్ళని నేను హతము చేసి వీరికంటే గొప్ప జనాంగాన్ని నీ వల్ల నేను పుట్టిస్తాను అని అన్నారు. దేవుడు ఇక్కడ ఏం చేస్తారంటే యెహోవా ఏం చేస్తున్నారు? కోపపడుతున్నారు ఆ ప్రజల మీద, కోపపడుతున్నారు. ఎందుకంటే వారు దేవుని ప్రేమను నమ్మలేదండి, దేవుణ్ణి నమ్మలేదు. ఎందుకంటే మోషే కొంతమందిని గోత్రానికి కొంతమంది చెప్పున కనాన దేశాన్ని వేచి చూడడానికి పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న బలాదులు వాళ్ళందరూ ఉన్నత దేవుడు అని చెప్పి వాళ్ళని భయపెడితే అప్పుడు వీళ్ళు భయపడిపోయి మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకు ఇదంతా ఈ బాధ అంతా ఎందుకు మనకి అని యెహోవాని అవమానిస్తారు. అవమానించిన సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు, కోపడుతున్నాడు. దేవుడే నాకడ ప్రజల మీద, నమ్మని వారి మీద ఎవరు కోపడుతున్నారమ్మా? యెహోవా కోపడుతున్నారు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు ఒక మాట చూసినట్లయితే ఆశ్చర్య. యోధా పత్రిక ఒకసారి తీయండి. యోధా పత్రిక అంటే ప్రకటనకి ముందు ఉంటది యోధా పత్రిక. యోధా వ్రాసిన పత్రిక, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటది. అందులో 5వ వచనములు చదువుతాం, జాగ్రత్తగా చదవండి. 5వ వచనం, ఈ సంగతులన్నీ
మీరు ముందటనే ఎరిగి ఉన్న ఏ సంగతులు అంటే, చాలా మంది అబద్ధ బోధకులు వచ్చారు, బోధకులు పోరాడాలి, మీరు అబద్ధ బోధకులు వచ్చారు కాబట్టి బోధన మార్చేస్తున్నారు, వారు జనాన్ని మోసం చేస్తున్నారు కాబట్టి వారు అలాంటి వారు అందరి గురించి చెప్పి ఏమంటున్నారంటే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగలుగుతున్నదేమనగా, ప్రభువు ఎవరంట? ప్రభువు ఎవరి ప్రభువు? ప్రభువు అని ఎవరికి పేరు? ప్రభువు అని యేసుక్రీస్తు ప్రభు అని. అది మనం ఎలా చెప్పగలమంటే, పైన అదే పైన 4వ అధ్యాయము చివరిలో 4వ వచనం చివరిలో ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. గమనించారా? ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. అలాగే ప్రభువు అని ఎవరిని అంటామంటే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అని అంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు దూతలు కనిపించి, దూతలు లోకాసు సువార్త 2వ అధ్యాయంలో వారు ఏమంటారంటే, ఇదిగో మీరు పొత్తి గుడ్డలతో చుట్టి ఉన్న ఒక శిశువుని మీరు చూస్తారు, ఈయనే ప్రభువైన క్రీస్తు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని దూతలు మాట్లాడతారు. అలాగే అపోస్తలుల కార్యాల్లో కూడా మనకి 2వ అధ్యాయం 11వ వచనంలో, 2వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఈయనను క్రీస్తుగాను ఇంకా ప్రభువుగాను నియమించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు, యేసే ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మనం చూస్తాం. ఇక్కడ యూదా గారు ఏమంటున్నారంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. ఎవరు రక్షించారంట ఆయన? ఎవరు? సంఖ్యాకాండంలో మనం ఏమనుకున్నాం? సంఖ్యాకాండంలో ఎవరు మాట్లాడారు? అక్కడ ప్రజల మీద కోపగించింది ఎవరు? ప్రజలని చిరాకు పడింది ఎవరు? ప్రజలను నాశనం చేస్తాను, నీ వల్ల ఒక జనాంగాన్ని సృష్టిస్తారని చెప్పింది ఎవరు? ఎవరు? యెహోవా. అక్కడ యెహోవా. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో రివీల్ అవుతున్న విషయం ఏంటంటే, క్రొత్త నిబంధనలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. ఇక్కడ ఎవరు మాట్లాడారంటే, సంఖ్యాకాండంలో ప్రత్యక్షమైంది ఎవరు? సంఖ్యాకాండంలో ప్రత్యక్షమవుతున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అక్కడ యెహోవా పేరట మాట్లాడింది ఎవరంటే ఎవరమ్మా? అర్థం కాలదా? అక్కడ యెహోవా పేరట మాట్లాడింది ప్రభువైన యేసుక్రీస్తు అని ఇక్కడ మనకి క్రొత్త నిబంధనలో అంటే సంఖ్యాకాలం 14వ అధ్యాయంలో ప్రజల ముంగిట ప్రత్యక్షమైంది ఎవరు? ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకే శాశ్వతం కాదయన. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనలోనే లేదు ఆయన. ఆయన పాత నిబంధన పురాతన కాలం నుండి ఆయన ప్రత్యక్షం అవుతున్నారు. ఆయన ప్రత్యక్షతలను మనం ఎదుర్కోవాలంటే. ఇక్కడ మీకు మాట చెప్తారు, యెహోవా అని ఉన్న చోటల్లో మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు కాదు. యెహోవా అని కనిపించిన ఇప్పుడు అక్కడ యెహోవా అన్నారు కదా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో. అక్కడ యెహోవా అంటే ఎవరో కాదు. ఇక్కడ యోధా పత్రికలో 5వ వచనంలో ప్రభువు అన్నారు కాబట్టి, ఇంకా పాత నిబంధనలో ఎక్కడ యెహోవా అని కనిపించినా అక్కడ మన యేసుక్రీస్తు అని అనుకోకూడదు. యేసుక్రీస్తు అనుకోకూడదు. పాత నిబంధనలో ఆయన ప్రత్యక్షపరచబడ్డారు కొన్ని సందర్భాలు. కొన్ని సందర్భాల్లో పాత నిబంధనలో ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. నెంబర్ 1. నెంబర్ 2 ఒక చూద్దాం. యెషయా గ్రంథం ఒకసారి తీయండి. పాత నిబంధనలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరు చూశారు? ఇక్కడ ఎవరు చూస్తున్నారు? మా అందరూ మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది. ఎవరు చూస్తున్నారు? యెషయా చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? ప్రభువుని చూస్తారు. ప్రభు అంటే ఇక్కడ పాత నిబంధన ప్రకారం ఎవరు చూస్తున్నారు? ఆయన యెహోవాను చూస్తున్నారు. యెషయా చూస్తున్నారు.
ఎవరిని చూస్తున్నారంటే దేవుణ్ణి చూస్తున్నారు. యెహోవా దేవుణ్ణి ఇక్కడ చూస్తున్నారు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకునను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. నేనంటే ఎవరు? యెషయా మాట్లాడతారు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితినని కొంటిని. యెషయా గారు మాట్లాడుతున్నారంట. మొదటి వచనంలోనే చెప్తున్నారు, ఆయన సింహాసనేశ్వరుడే ఉండగా నేను చూచితిని, కన్నులారా చూశాడంట. ఎవరో? యెషయా దేవుణ్ణి, తండ్రి అయిన యెహోవా దేవుడిని చూసి ఆయన మహిమను చూడలేక ఈయన కంగారు పడిపోతున్నారు. ఆయన మహిమను చూడలేకపోతున్నారు. అక్కడ వివరించారు కదా, మొదటి వచనం నుండి 5వ వచనం వరకు అంతా కూడా మనం చదివాం. ఇప్పుడు నేను చదివి వినిపించాను, మీకు విన్నారు. అయితే ఆయన అపవిత్రమైన పెదవుల గలవాడు నేను ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎంత మహిమ గల దేవుని నేను చూశాను అని ఆయన మరి ఆశ్చర్యచకితుడైపోయాడు, ఆశ్చర్యపోతున్నాడు. యెషయా గారి మాటల్లో మనకి కనిపించింది ఎవరంటే యెహోవాగా అక్కడ మనం చూస్తున్నాం. కానీ క్రొత్త నిబంధనలో ఏం చెప్పబడిందో ఒకసారి చూడండి. క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను రాసిన గ్రంథము, పత్రిక కాదు, అక్కడ మనకి చూసింది యెషయా గారు క్లియర్ గా చూసిందంటే యెహోవా దేవుని చూశారు, అది క్లియర్ మనకి. కానీ క్రొత్త నిబంధనలో యోహాను గారు గ్రంథం రాశారు, సువార్త రాశారు. యోహాను గారు సువార్త రాశారు. 12వ అధ్యాయము 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున, ఎవరు మహిమను? యెహోవా మహిమను కాదు. ఇక్కడ పైనుండి చదవండి ఒకసారి. యేసు 37వ వచనం చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోయారంట. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన విశ్వాసం ఉంచరైరి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సూచక్రియలు చేశారు ఎన్నో, కానీ ఎవరు విశ్వాసం ఉంచలేదంట. అప్పుడు యోహాను గారు కోట్ చేస్తున్నారు యెషయా గ్రంథములోని వచనాన్ని. ఏమని కోట్ చేస్తున్నారు? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనములోని విషయానికి కోట్ చేస్తే ఏమంటారంటే, ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు, ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడిన అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగను. ఎందుకు జరిగింది? యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత చెప్పినా ఎందుకు నమ్మట్లేదంటే యెషయా గారు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి అది నెరవేరినట్లు ఇది జరిగను, అది జరిగిందంట అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఎలయనగా మళ్ళీ ఇక్కడ ఇంకో వచనాన్ని పూర్తి చేస్తారు. వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠినపరచని అని యెషయా మరొక చోట చెప్పాడు. అయితే యెషయా ఆయన మహిమను చూడలేక ఎవరి గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది? అక్కడ 38 చదువుకొని ఎవరి గురించి మాట్లాడుతున్న సందర్భం? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్న సందర్భం. యెషయా గారు అంటే యేసుక్రీస్తుని చూశారంట. ఎక్కడమ్మా? పాత నిబంధన ఎంతగా మనం చదువుకున్నామా? 6వ అధ్యాయంలో శరాపులు కెరూబులు ఏవైతే చూసి యెషయా క్రీస్తు మహిమ తండ్రి అయిన దేవుని చూసినట్లుగా మనం అనుకొని ఆయన మహిమను చూసి కంగారు పడ్డారు. ఆ సందర్భంలో ఉన్నది ఎవరంటే ఇక్కడ యెషయా 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పిన. ఎవరిని చూశాడంటే యెషయా? ఎవరిని చూశాడండి? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో యెషయా చూసింది ఎవరిని? నేను చెప్పనా? ఎవరు చెప్తున్నారు? యోహాను గారు రాస్తున్నారు. నాకు మనకి తెలియదు, యోహాను గారు రాస్తున్నారు. ఇందాక సంఖ్యాకాండం 14వ వచనంలో ప్రత్యక్షమైంది యెహోవా అని అయినప్పటికీ కాదు అక్కడ మాట్లాడింది ప్రజల మీద కోపడింది యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయనే అని ఎవరు చెప్పారు? మనకి ఎవరు చెప్పారు? యోధ పత్రిక చదువుకున్నాం.
రెండో పత్రిక చదవండి. ఇక్కడ యెషయా 6వ అధ్యాయం మొదటి వచనంలో లేకుంటే 5 వచనాల్లోనే యెషయా ఎవరి మహిమని చూశాడంట? ఎవరి మహిమని చూశాడు? యేసుక్రీస్తు మహిమను చూశాడు కాబట్టి అలా చెప్పాడు. యేసుక్రీస్తు ఉన్నారా? పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 2000 సంవత్సరాలు మత్తయి సువార్త నుండే, మార్కు సువార్త, లేకపోతే లోకా సువార్త, యోహాను సువార్త అక్కడ నుండే కాదు ఆయన మాట్లాడేది. ఆయన ప్రత్యక్షతలు అప్పటి నుండే కాదు, పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతున్నారు. ఆయన పూర్వీకుల కాలం నుండి ఆయన ప్రత్యక్షమవుతున్నారు. ఆయన ప్రత్యక్షతలు ఈ భూమి మీద జరిగాయి, సంభవించాయి. ఆయన ప్రత్యక్షతలు ఈ భూమి మీద సంభవించాయి అని మనకు ఉదాహరణలుగా దేవుడు మనం చూస్తున్నాడు. మరొక విషయం చూద్దాం. మరొక విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు పాత నిబంధనలో దేవుడు తనను తాను ఏమని పరిచయం చేస్తున్నారమ్మా? పాత నిబంధనలో దేవుడు మోషేకు తనను తాను ఏమని పరిచయం చేసుకున్నాడు? ఏమని? ఎవరో చెప్పారు? ఎవరు గట్టి చెప్పండి. తప్పైనా రైట్ అయినా గట్టి చెప్పారంట, కానీ కరెక్టే మీరు చెప్పింది. ఆయన ఏమని పరిచయం చేసుకున్నారంటే, మోషే అడుగుతాడు, నేను ప్రజల దగ్గరికి వెళ్ళమన్నావు నన్ను, కానీ ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి అంటే, నీ పేరేంటి అని అడిగితే ఏమంటుంది అంటే, దేవుడు ఉన్నవాడను. నేను ఎవరిని? ఉన్నవాడను. కలుగ చేయబడిన వాడను కాదు నేను. కలుగ చేయబడిన వాడు కాదు దేవుడు. ఉన్నవాడు అంటే ఆయన అర్థం ఏంటంటే స్వయంభవుడు. ఎప్పటి నుండి ఉన్నవాడు? కొలత లేదు. ఎప్పటి నుండి ఉన్నవాడో తెలియదు. కానీ ఎప్పటి వరకు ఉన్నవాడు తెలియదు. ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు. ఎప్పటి నుండి ఉన్నవాడో తెలియదు, ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు. అందుకని ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరు పరిచయం చేసుకున్నాడు? నేను ఉన్నవాడను. చూడండి, ఆ నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం, 13 నుంచి చదువుతామా? 13 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. మోషే చిత్తగింతము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పగలనని దేవుని అడిగారు. ఎవరిని అడిగాడంట? దేవుణ్ణి అడిగాడంట. దేవుడు పాత నిబంధనలో మనకి వినిపిస్తున్న మాట ఏంటి? దేవుడు, యెహోవా అంటాం మనం కదా. దేవుని అడిగాను. అందుకు దేవుడు ఎవరంట? అందుకు దేవుడు ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను అనేవాడిని అనుకోండి. ఎనోషు అనేవాడిని. ఎనోషు నువ్వెవరంటే? ఎనోషు అనేవాడిని. నువ్వెవరంటే? ఆ వ్యక్తి అనేవాడిని. సుధీర్ అనేవాడిని. సుధీర్ అనేవాడిని. లేకపోతే జోసెఫ్ అనేవాడిని. నువ్వెవరంటే? జోసెఫ్ అనేవాడిని. అంటే నా పేరు జోసెఫ్ అనేవాడిని నేనే. నువ్వెవరంటే? జోసెఫ్ అనేవాడిని నేనే. నువ్వెవరా అంటే? ఎనోషు అనేవాడిని నేనే. కానీ దేవుడు అంటాడు ఉన్నవాడను అనేవాడిని. ఉన్నవాడను అనేవాడిని ఎవరు? నేనే అని చెప్పుకున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారమ్మా? దేవుడు చెప్పారు. ఎవరితో? మోషేతో చెప్పారు. ఒకసారి క్రొత్త నిబంధనకి వెళ్దాం. క్రొత్త నిబంధనకి వెళ్ళి యోహాను గ్రంథం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. 8:58. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, మొబైల్లో ఉంటుంది కదా. ఉన్నవాడను అనే దగ్గర ఇంగ్లీష్ లో ఏముంది? అక్కడ ఉన్నవాడను అనే మాట ఇంగ్లీష్ లో ఏమంటుందా? ఐ యామ్ అంటారు. ఐ యామ్ అంటే నేను ఉన్నవాడను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 8:58 ఏమంటున్నాడు? ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అబ్రహాము పుట్టక మునిపే ఏంటంటే నేను ఉన్నాను అంటే మారిపోయింది కదా. ఇంగ్లీష్ చదవండి ఏముందంటే,
అక్కడ నిర్గమకాండములో ఉన్నవాడు అనే దగ్గర దేవుడు ఏం మాట్లాడంటే అయ్యా మన అసలు యాక్చువల్ గా ఇక్కడ యోహాను సువార్త 8:55 ఐ వాజ్ అనాలి. ఎందుకంటే అబ్రహాం పుట్టకంగానే ఐ వాజ్ అనాలి అక్కడ. కానీ ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఏమని పరిచయం చేసుకుంటాడు, ఏమని చెప్పుకుంటాడంటే నేను ఉన్నవాడను. అబ్రహాము పుట్టక మునిపే నేను అయ్యా ఉన్నవాడను. ఒరిజినల్ గా గ్రామటికల్ గా అయితే ఏంటంటే ఐ వాజ్ అనాలి అక్కడ. ఐ వాజ్ దేర్ బిఫోర్ అబ్రహాం అనాలి, ఐ వాజ్ అనాలి. కానీ ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తారంటే ఐ యామ్ అనే మాట ఎందుకు ఉపయోగించారంటే నేను ఉన్నవాడను. ఎవరు ఉన్నవాడు? యేసుక్రీస్తు. అంటే పాత నిబంధనలో మోషేతో నేను ఉన్నవాడను అని చెప్పింది ఎవరని చెప్తుంది ఇక్కడ యోహాను సువార్త? అది చెప్తుంది. నేను ఇంగ్లీష్ లో అందుకే చదివి ఉంచాను. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో ఐ వాజ్ అనాలి. ఐ వాజ్ అంటే తప్పులేదు, ఐ వాజ్ అంటే ఓకే, దానికి దీనికి సంబంధం లేదు అనుకోవచ్చు. కానీ అక్కడ మాట్లాడిన అయ్యాం అన్న మాటనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అయ్యాం బిఫోర్ అబ్రహాం, అబ్రహాంకు ముందే నేను ఉన్నాను అని మోషేతో దేవుడు ఏం చెప్పాడో నేను ఉన్నవాడనని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నేను అంటే అక్కడ మోషేకు ప్రత్యక్షమైంది ఎవరు? పురాతన కాలం నుండి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మాత్రమే చెందినవాడు కాదు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు అంటే ఇప్పుడు కూడా ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నేటికి ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎలాగా? వాక్యము ద్వారా మీ ముందు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు వాక్యము ద్వారా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. వారికి దినదినము ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆయన మరలా రెండవసారి మేఘారుడై ఆకాశ మేఘారుడై ఆయన వచ్చేంత వరకు కూడా శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ మనకు కనిపిస్తూ ఉంటాడు. పిల్లలు గొప్పవాడు ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు, ఉన్నవాడు కాదు. ఆయన అనేక సంవత్సరాల క్రితం పురాతన కాలం నుండి కూడా ఆయన మనకి ప్రత్యక్షమవుతూ ఉన్నాడని దేవుని వాక్యం మనకు